నితిన్ శ్రీలీల హీరో హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న మూవీ రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 28 నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కలయికలో వస్తోన్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. భీష్మ కంటే రాబిన్ హుడ్ మరింత సక్సెస్ ను అందిస్తుందని నమ్మకంతో ఉన్నారు వెంకీ, నితిన్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటించారు. రీసెంట్ గానే సినిమాలో ఆయన లుక్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ వార్నర్ షార్ట్ హెయిర్ లో మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ విషయం ఇప్పటికీ డేవిడ్ వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీతో ఫస్ట్ టైం డేవిడ్ బాయ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఈ మూవీలో ఆయన కనిపించేది కేవలం 5 నిమిషాల అయినా కథను మలుపు తిప్పే పాత్ర అని తెలుస్తోంది. ఇందుకోసం వార్నర్ ఏకంగా 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేవలం 4 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొని ఇంత మొత్తం తీసుకున్నాడంటే వార్నర్ భాయ్ మామూలోడు కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్లోనే కాదు, సినిమాల్లోనూ తోపేనంటూ తెగ మోసేస్తున్నారు. డేవిడ్ వార్నర్ తో తెలుగు వాళ్లకు ఎంతో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున ఆడిన వార్నర్ తన ఆటతోనే కాకుండా మేనరిజంతోనూ ఆకట్టుకునేవాడు. తెలుగు సినిమాల్లోని డైలాగులు చెబుతూ పాటలకు డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసేవాడు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు ఆయన వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. పలువురు తెలుగు సినిమా హీరోల స్టైల్ను అనుకరిస్తూ డేవిడ్ వార్నర్ చేసే వీడియోలకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. బాహుబలి, పుష్ప, డీజే టిల్లు లాంటి ఫేమస్ క్యారెక్టర్లలో ఫన్నీ వీడియోలు చేసి తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు వార్నర్. అంతేకాకుండా మన పండుగలకు శుభాకాంక్షలు చెప్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. దీంతో వార్నర్ భాయ్ నువ్వు ఇండియాకు వచ్చి సెటిల్ అయిపో అంటూ నెటిజన్లు తరచూ రిక్వెస్ట్ కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే వార్నర్ కు టాలీవుడ్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. రాబిన్ హుడ్ లో సినిమా మంచి కామియో రోల్ కి ఆయన తీసుకున్న యూనిట్ రెమ్యునరేషన్ కూడా బాగానే ముట్ట చెప్పింది. ఈ సినిమా తర్వాత వార్నర్ టాలీవుడ్ ను దున్నేయడం ఖాయమంటూ ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. తాజాగా రాబిన్ హుడ్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ లో జరిగే రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించి పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నారని, ఈ ఈవెంట్ ను భారీగా నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. వార్నర్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అయితే వార్నర్ రావడం నిజమైతే ఈవెంట్ కు భారీగా అభిమానులొచ్చే అవకాశం ఉండడంతో మూవీ టీం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వార్నర్ తెలుగు సినిమాలో కనిపించడంపై ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి డేవిడ్ వార్నర్ మూవీలో ఎలా కనిపించబోతున్నాడో తెలియాలంటే మార్చి 28 వరకు ఆగాల్సిందే. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్ల జోరు పెంచింది. కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ గా వరుస ఈవెంట్లతో అదరగొడుతోంది మూవీ యూనిట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.